వెల్కమ్ టు మై ఛానల్. వీడియో వచ్చినప్పటికి ఏంటంటే మ్యాథ్స్ 2A ఎగ్జామ్లో అబౌవ్ 65 మార్క్స్ తెచ్చుకోవడం వల్ల మన దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ బేబీ బుల్లెట్ బుక్ అనేది ఉండాలి. మా దగ్గర ఇంకా ఈ బుక్ అవైలబుల్గా లేదు అనుకుంటే వీడియో కానీ డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేసుకున్నట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్ బుక్ అంతా అవైలబుల్గా ఉంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఈ బుక్లో ఉన్న ప్రతి సమ్ ప్రాక్టీస్ చేయాలి. వాడు ఇచ్చిందే బేబీ బుల్లెట్ బుక్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఆ ఇంపార్టెంట్లో నుంచి కూడా మనం ఇంపార్టెంట్ తీసుకుంటే రిస్క్ అవుద్ది. ఓకేనా, ఆ ఇంపార్టెంట్లో నుంచి కూడా ఒకటి రెండు పక్కన పెట్టేస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు తర్వాత. కాబట్టి ఉన్నవి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయో, ఇప్పుడు ఫర్ సపోజ్ 7 క్వశ్చన్స్ ఉన్నాయి పర్ లెసన్కి, ఆ 7 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. 10 ఉన్నాయి, ఆ 10 ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా, సో ఎన్ని క్వశ్చన్స్ ఉంటే అన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మీకు అబౌవ్ 65 మార్క్స్ పక్కా వస్తాయి. ఓకే, బేబీ బుల్లెట్ బుక్ నుంచి మాత్రం మిస్ అయ్యే క్వశ్చనే లేదు. ఎందుకంటే ఫర్ సపోజ్ మీరు అన్ని లెసన్లు పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తారు. ఫర్ సపోజ్ మిస్ అయ్యింది అనుకోండి, 2 క్వశ్చన్లు మిస్ అవుతాయి 4 మార్క్స్లో. మనం ఎన్ని అటెంప్ట్ చేయాలి? 5 అటెంప్ట్ చేయాలి. ఓకే, 7 క్వశ్చన్స్ ఇస్తారు వాడు, 7 క్వశ్చన్స్లో 5 అటెంప్ట్ చేయాలి. 2 మిస్ అవుతాయి. ఒకవేళ మిస్ అయితే 2 మిస్ అవుతాయి. మనకి ఈజీగా 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసుకునేలాగా అయితే వస్తాయి క్వశ్చన్స్. ఓకేనా, అప్పుడు ఈజీగా 5 అటెంప్ట్ చేసేయచ్చు. ఓకే, కాబట్టి మీరు అన్ని లెసన్స్ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే కరెక్ట్గా మీరు అటెంప్ట్ చేయగలిగిన క్వశ్చన్లు వస్తాయి. అంతకన్నా తక్కువ కూడా రావు. కరెక్ట్గా మీరు ఎన్ని అయితే అటెంప్ట్ చేయగలుగుతారో అన్ని క్వశ్చన్స్ వస్తాయి. లేదు 7కి 7 ఇచ్చేసినా ఆశ్చర్యపోక్కర్లేదు. ఇప్పుడు 7 క్వశ్చన్స్ అడుగుతాడు 4 మార్క్స్. ఆ 7 క్వశ్చన్స్ ఇచ్చేసాడు అనుకోండి బేబీ బుల్లెట్ బుక్లో నుంచి, చాయిస్ కూడా రాసుకోవచ్చు ఈజీగా. కాబట్టి మీరు అన్ని లెసన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి మ్యాథ్స్ 2A సబ్జెక్ట్లో పార్షల్ ఫ్రాక్షన్స్, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ అని 2 లెసన్స్ ఉన్నాయి. ఈ 2 లెసన్స్ ఏం చేస్తారంటే కొంతమంది తెలివైన వాళ్ళు వదిలేస్తారు. ఈ 2 లెసన్స్ వదిలేసి కాంప్లెక్స్ నెంబర్స్, పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ప్రాబిలిటీ, ఈ 3 లెసన్స్ ప్రాక్టీస్ చేస్తారు. ఈ 3 లెసన్స్ ప్రాక్టీస్ చేస్తే 5 మార్క్స్. ఈ 3 లెసన్స్ ప్రాక్టీస్ చేస్తే 4 మార్క్స్ క్వశ్చన్లో ఈజీగా 5 అటెంప్ట్ చేయగలను అనుకుని ఈ 3 లెసన్స్ ప్రాక్టీస్ చేస్తారు. ఓకేనా, అప్పుడు మీకు ఏమవుతుంది, అక్కడ పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ నుంచి ఒక 4, ప్రాబిలిటీ నుంచి ఒక 4 నొక్కేస్తాడు. టఫ్గా ఇచ్చేసి వాడు ఆ నొక్కిన 4 ఏం చేస్తారంటే సిలబస్ నుంచి అడుగుతాడు క్వశ్చన్స్. ఓకేనా, కాబట్టి మీకు అక్కడ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ అండ్ పార్షల్ ఫ్రాక్షన్స్ నుంచి ఇందులో బేబీ బుల్లెట్ బుక్లో ఉన్న క్వశ్చన్లు అడుగుతాడు. కాబట్టి మీరు ఏం చేయాలి, అప్పుడు అన్ని లెసన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా, మేము చదువుకునే టైంలో అలాగే ఇచ్చాడు. నేనేం చేశానంటే కాంప్లెక్స్ నెంబర్స్ ఒకటి, పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఒకటి, ప్రాబిలిటీ, ఈ 3 లెసన్స్ ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళాను. క్వాడ్రాటిక్, పార్షల్ చాయిస్ వదిలేసాను. సో మాకు పేపర్ ఎలా వచ్చింది, కాంప్లెక్స్ నుంచి ఇచ్చేసాడు 4 ఈజీగా, పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ నుంచి 2 4 ప్రాక్టీస్ చేస్తే ఒక 4 ఇచ్చాడు, ప్రాబిలిటీ నుంచి కూడా 2 4 ప్రాక్టీస్ చేస్తే ఒక 4 ఈజీగా ఇచ్చాడు, ఇంకో 4 నొక్కేశాడు. అలా అనమాట. ఓకేనా, కాబట్టి మీరు ఏం చేయాలి, అన్ని లెసన్స్ ప్రాక్టీస్ చేయాలి. బేబీ బుల్లెట్ బుక్లో ఉన్న అన్ని క్వశ్చన్లు ప్రాక్టీస్ చేస్తేనే మనకి మంచి మార్క్స్ అనేవి గ్యారంటీకి వస్తాయి. అబౌవ్ 65 పక్కా వస్తాయి. నేను అవుట్ ఆఫ్ వచ్చేస్తాయని మాత్రం చెప్పట్లేదు. ఓకేనా, కానీ స్కోరింగ్ వరకు మాత్రం ఈజీగా స్కోర్ చేయగలుగుతారు ఈజీగా. ఓకే, సో మీరు జాగ్రత్తగా చూసుకోండి. 7 మార్క్స్ క్వశ్చన్లు కూడా మీరు అన్ని లెసన్స్ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, బైనామియల్ థియరం వచ్చినప్పుడు స్కోరింగ్ చాప్టర్ అనమాట. మా టైంలో బైనామియల్ థియరం అనే చాప్టర్ లేదు. సో మా టైం వచ్చినప్పుడు కరోనా టైం కాబట్టి బైనామియల్ థియరం అనే చాప్టర్ లేదు. సో ఓకే, కాబట్టి బైనామియల్ థియరం చాప్టర్ స్కోరింగ్ చాప్టర్ కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి. డిమార్స్ థియరం ఈజీయే, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ కూడా ఈజీయే, ప్రాబిలిటీ ఈజీ, ర్యాండమ్ వేరియబుల్స్ ఈజీ. మెథడ్ ఆఫ్ డిస్కషన్ వచ్చినప్పుడు కొద్దిగా చూసుకోండి, ఎందుకంటే అది టైం టేకన్ అనమాట, టైం ఎక్కువ పట్టేస్తుంది. సో మెథడ్ ఆఫ్ డిస్కషన్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు లాస్ట్లో చేయండి సమ్. ఓకేనా, పబ్లిక్కి 7 మార్క్స్ క్వశ్చన్ ఏం చేస్తారు, మీకు అన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేసిన తర్వాత లాస్ట్లో మెథడ్ ఆఫ్ డిస్కషన్ స్టార్ట్ చేయండి. మీరు ముందే స్టార్ట్ చేశారనుకోండి అక్కడే టైం పట్టేస్తుంది. ఓకేనా, కానీ బేబీ బుల్లెట్ బుక్లో ఏ సమ్ వదలొద్దు, ఏ లెసన్ వదలొద్దు, అన్ని లెసన్లు ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఒక్కోసారి మీకు 75 వచ్చేసినా ఆశ్చర్యపోక్కర్లేదు, అంత ఈజీగా అడుగుతాడు బేబీ బుల్లెట్ బుక్లో నుంచి. సో 75 అని చెప్పలేను, మినిమం 71. ఓకేనా, ఆ రిమైనింగ్ 4 మార్కులు వచ్చినప్పుడు 2 మార్క్స్లో రాడ్ ఇచ్చేస్తాడు అనమాట. చెప్పలేం ఎలా ఇస్తాడు ఏంటనేది మనం చెప్పలేము 2 మార్క్స్. కానీ బేబీ బుల్లెట్ బుక్లో నుంచి మాత్రం మ్యాక్సిమం క్వశ్చన్లు అయితే వచ్చేస్తాయి. 6 or 7 క్వశ్చన్స్ మాత్రం బేబీ బుల్లెట్ బుక్ నుంచి దిగిపోతాయి 2 మార్క్స్. ఓకేనా, అండ్ ఇంకొక విషయం ఏంటంటే బేబీ బుల్లెట్ బుక్ బ్యాక్ సైడ్
స్టార్ క్వశ్చన్స్ ప్లస్ అని చెప్పుకొని క్వశ్చన్స్ ఉంటాయి. అవి మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. ఇవన్నమాట స్టార్ క్వశ్చన్స్ ప్లస్ అని సైడ్ హెడ్డింగ్తో పర్ లెసన్కి వచ్చి ఒక 3 or 4 క్వశ్చన్స్ ఉంటాయి. అవి కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. సో స్టార్ క్వశ్చన్స్ ప్లస్ నుంచి మహా అయితే నాకు తెలిసినంత వరకు అయితే 3 క్వశ్చన్స్ అడుగుతాడు. మొత్తం పేపర్ మొత్తానికి 3 క్వశ్చన్స్ అడుగుతాడు. 1 or 2 or 3 అడుగుతాడు అంతే, అంతకుమించి ఎక్కువ అడగడు. సో మీరు ఆ 3 క్వశ్చన్స్ కూడా మిస్ చేసుకోవడం ఎందుకని చెప్పి స్టార్ క్వశ్చన్స్ ప్లస్లో ఉన్న క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయమని చెప్తున్నాను. ఓకేనా? సో వదలొద్దు, స్టార్ క్వశ్చన్స్ ప్లస్ కూడా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. సో బేబీ బుల్లెట్ బుక్ అన్ని లెసన్లు ప్రాక్టీస్ చేయాలి, అన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి, అండ్ స్టార్ క్వశ్చన్స్ ప్లస్ కూడా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? మనకి ఫ్రంట్ సైడ్ ఉన్న క్వశ్చన్స్లో 1 or 2 మిస్ అవుతాయి. ఆ 1 or 2 క్వశ్చన్లు స్టార్ క్వశ్చన్స్ ప్లస్లో యాడ్ చేస్తాడనమాట. ఓకేనా? సో మీరు అన్ని లెసన్ ప్రాక్టీస్ చేయండి, అన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, అండ్ అట్ ది సేమ్ టైం స్టార్ క్వశ్చన్స్ ప్లస్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? అప్పుడే మీకు మంచి మార్క్స్ అనేవి గ్యారంటీకి వస్తాయి. అబౌవ్ 65 పక్కా చెప్తున్నాను కదా, అబౌవ్ 65 పక్కాగా వస్తాయి. ఓకే, సో అదనమాట. సో బేబీ బుల్లెట్ బుక్ మా దగ్గర అవైలబుల్గా లేదు అనుకునే వాళ్ళు చెప్పాను కదా, ఈ వీడియో కానీ డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేసుకున్నట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్ బుక్ అంతా అవైలబుల్గా ఉంది. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఆల్ ది బెస్ట్. అండ్ ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.